అంటే సమయానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి వస్తుంది. ప్రజలకు అనుగుణంగా మళ్ళీ అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మనం మారాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఎందుకంటే మాది ట్రెడిషనల్‌గా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ అయితానని చెప్పలేదు. పలు సందర్భాల్లో కూడా నేను మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూస్‌లో గానీ, ప్రజలతో మాట్లాడినప్పుడు గానీ, నేను ఎప్పుడు కూడా మారను అని చెప్పినాను. కానీ కొన్ని సందర్భాలు అంటే పార్టీకి సంబంధించి నేను ఓడిపోయిన తర్వాత 14 నుంచి 18 వరకు 20 వరకు కూడా నేను చాలా పని చేశాను. ఒక మంత్రిగా చేసి నేను డీసీసీ ప్రెసిడెంట్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను పార్టీ శ్రేయస్సుని ఆలోచన చేసుకొని డీసీసీ ప్రెసిడెంట్‌గా తీసుకొని నేను ఎన్నో ఉద్యమాలు చేసినాను. కొట్లాడినాము. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. మా నర్సాపూర్‌లో కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తున్నప్పుడు అక్కడ మా ధర్నా చేసినాము. ఏడుపాయల వనదుర్గామాత ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది తొలగిపోతుంది తీసేస్తున్నారన్నప్పుడు అక్కడ ధర్నా చేసినాం. సబ్స్టేషన్స్ కోసం చేసినాం. చాలా విధాలుగా చేసినాం. చేసిన తర్వాత కూడా పార్టీ ఏంటంటే నా సిన్సియారిటీని గుర్తించకుండా నేను ఏంటి అనేది పార్టీకి తెలుసు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని గట్టిగా మాట్లాడిన సందర్భం లేదు, ఎవరితో కొట్లాడిన సందర్భం కూడా లేదు. నేను అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఆయన కూడా చాలా అవమానాలకు గురైనాం. చాలా సందర్భాల్లో అవమానాలకు గురైనా నేను కానీ, సబితక్క కానీ, మన డీకే అన్న గారు కానీ చాలా సందర్భాల్లో అవమానాలు గురైనా కూడా అవన్నీ భరించుకుంటూ పార్టీలో ఉండాలని అట్లా వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారి కేటీఆర్ గారిని వెళ్ళి కలిసి రావడం జరిగింది. క్యాజువల్గా పిలిచిండ్రు, ఒకసారి కలిసి వద్దాంలే అని. కలిసినంత మాత్రమే పార్టీ చేంజ్ అయ్యే పరిస్థితి కదా. వెళ్ళి కలిసి రాగానే నర్సాపూర్కు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చెప్పినటువంటి మాటలను విని కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా రాజకీయాలు బంద్ చేసి నేను ఇంట్లో ఉంటానులే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే సస్పెండ్ చేసినప్పుడు కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మేము, మా అక్క, మా ఆడపడుచు, మా చిన్నమ్మ, నేను, పిల్లలు అందరం కూడా, మా తమ్ముడు, మా మేనల్లుడు అందరం కూడా ఏంటంటే ఎంత ఫీల్ అయినామంటే ఇంత సర్వీస్ చేసి పార్టీ కోసం అంత కష్టపడ్డా కూడా మమ్మల్ని కనీసం ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసిందే అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాం. నన్ను ఊరికే క్యాజువల్గా రమ్మని చెప్పేసి అంటే ఊరికి నన్ను ఎందుకు పిలుస్తుంది, మా రిలేటివ్ వచ్చిండ్రు అంటే నేను ఇప్పుడు పేరు చెప్పద్దలేగా వచ్చిండ్రు. వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తను వచ్చి పిలిచి మిమ్మల్ని రమ్మంటున్నారు వద్దమ్మా రండి అంటే నేనెందుకు వస్తాను, నన్ను ఎందుకు పిలుస్తారులే అంటే లేదు వద్దమ్మా ఒకసారి మాట్లాడండి మీరు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి అంటే సరే ఏముంది దాంట్లో క్యాజువల్గా కలిసిదానికి తప్పేం లేదు కదా అని చెప్పేసి వెళ్ళి అట్లా బయటకు వస్తుంది. టీవీలో స్క్రోలింగ్ వచ్చేసి కనీసం నేను ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసి నేను బాధపడుతున్న టైంలో నాకు బట్టి గారు ప్లస్ శ్రీధర్ బాబు ఫోన్ చేసింది. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకమ్మా మేము వస్తాం అంటే మేము అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటాం. బట్టి, శ్రీధర్ బాబు, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అందరం క్లోజ్గా ఉంటుండే. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి మేము వచ్చి కలిసాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదు. మనల్ని పార్టీ సస్పెండ్ చేస్తారా, గాంధీ భవన్కి పోదాం, అది చేద్దాం, ఏం చేస్తాం, వద్దు ఇంకా చేసేది కూడా ఏం లేదు, నేను రాజకీయాలు ఇట్లా ఉండిపోతాను, ఇంకా అయిపోయింది కదా వద్దులే అని చెప్పేసి అనుకుంటే అట్లెట్లయితుంది, మిమ్మల్ని నమ్ముకొని మేమందరం ఉన్నాము, మీరు సైలెంట్ అయిపోతే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ అని లేదు మనము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాం ఇంకా అని చెప్పేసి అన్నారు. అంతలోపల నాకు కోదండరెడ్డి గారు కూడా వచ్చి అమ్మని సస్పెన్షన్ ఎత్తేస్తాను రామ్మని అటువంటి కాదని చెప్పేసి చెప్పినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వారు కూడా అన్నారు. ఇంకా లేదన్నా ఒకసారి నా సర్వీసెస్ గుర్తించినప్పుడు నేను రానన్నా ఇంకా అని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కేసీఆర్ గారు పిలిచి వెళ్ళి మాట్లాడి జాయిన్ అవ్వడం జరిగింది.